Welcome back to quadratic equations. So last video we were doing very short answer questions. So akkada 9th question daggara manam aapesam. So we'll continue from there. So the 10th question is x square plus bx plus c is equal to 0 and x square plus cx plus b is equal to 0 have a common root. Then show that b plus c plus 1 is equal to 0. Right. So we'll do this. So given equations are x square plus bx plus c is equal to 0 and x square plus cx plus b is equal to 0. సో ఈ రెండింటి మధ్యలో ఒక కామన్ రూట్ ఉంది అంటున్నాడు. సో కామన్ రూట్కి కండిషన్ నేను ఆల్రెడీ ఇచ్చాను మీకు ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో విల్ డూ ఐల్ రైట్ ఇట్. ఇక్కడ కూడా నేను రాస్తాను, సో డోంట్ వరీ. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ని a1 x స్క్వేర్ ప్లస్ b1 x ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోండి. అండ్ మీకు ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ని a2 x స్క్వేర్ ప్లస్ b2 x ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోండి. సో కంపేర్ చేసిన తర్వాత నోట్ డౌన్ ది వాల్యూస్. సో అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి? a1 ఇజ్ ఈక్వల్ టు 1, b1 ఇజ్ ఈక్వల్ టు b అండ్ c1 ఇజ్ ఈక్వల్ టు c. ఓకే, a2 ఇజ్ ఈక్వల్ టు 1, b2 ఇజ్ ఈక్వల్ టు c అండ్ c2 ఇజ్ ఈక్వల్ టు b. ఓకేనా? రైట్. ఇప్పుడు కండిషన్ ఫర్ కామన్ రూట్. సో కండిషన్ ఫర్ కామన్ రూట్ ఏంటి? a1 b2 మైనస్ a2 b1 ఇంటూ b1 c2 మైనస్ b2 c1 ఈజ్ ఈక్వల్ టు a1 c2 మైనస్ a2 c1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. రైట్. సో ఇప్పుడు మన దగ్గర a1 b1 c1 అండ్ a2 b2 c2 వాల్యూస్ ఉన్నాయి కదా, విల్ సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాం. a1 ఇంటూ b2 అంటే 1 ఇంటూ c మైనస్ a2 ఇంటూ b1 అంటే 1 ఇంటూ b. ఓకే, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ b1 ఇంటూ c2 b ఇంటూ b స్క్వేర్ మైనస్ b2 ఇంటూ c1 b2 ఇంటూ c1 అంటే c ఇంటూ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a1 c2 అంటే ఎంత వస్తుంది? a1 ఇంటూ c2 అంటే b మైనస్ a2 c1 1 ఇంటూ c హోల్ స్క్వేర్. రైట్. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ మైనస్ కామన్ తీసేసుకోండి దేంట్లో, ఇన్ దిస్ బ్రాకెట్. సో మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ b మైనస్ c అండ్ దీన్ని ఏం రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కదా, ఐ రైట్ ఇట్ యాజ్ b మైనస్ c ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు b మైనస్ c హోల్ స్క్వేర్. రైట్. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? మైనస్ ఆఫ్ b మైనస్ c ఇంటూ b మైనస్ cని ఐ రైట్ ఇట్ యాజ్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు b మైనస్ c హోల్ స్క్వేర్. సో b మైనస్ c హోల్ స్క్వేర్, b మైనస్ c హోల్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్. సో మైనస్ ఆఫ్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మొత్తం రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c ప్లస్ 1. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? సో వాడు క్వశ్చన్లో కూడా ఇదే ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ దట్ b ప్లస్ c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, రైట్. ఓకే, సో ద 11th question is if the equations ax square plus 2bx plus c is equal to 0 and ax square plus 2cx plus b is equal to 0 have a common root, then show that a plus 4b plus 4c is equal to 0. ఓకే, చలో చేద్దాం. సో ఇది కూడా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే. ఫస్ట్ విల్ రైట్ ది ఈక్వేషన్స్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ax square plus 2bx plus c is equal to 0 and ax square plus 2cx plus b is equal to 0. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? వీటిని కంపేర్ విత్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమో a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ని a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. సో అప్పుడు మనకి వాల్యూస్ వస్తాయి, ఆ వాల్యూస్ రాసుకుందాం. రైట్. సో ఇప్పుడు a1 వాల్యూ ఏమవుతుంది? a, b1 వాల్యూ ఏమవుతుంది? 2b, c1 వాల్యూ విల్ బి c
and a2 value will be a, b2 value will be 2c and c2 value will be b, right? ఇప్పుడు we know that condition for కామన్ రూట్స్. సో రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటికి కామన్ రూట్ ఉంటే ఒక కండిషన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ కండిషన్? a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1 ఈజ్ ఈక్వల్ టు a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, సో విల్ స్టార్ట్ సబ్స్టిట్యూటింగ్. సో a1 ఇంటూ b2 అంటే ఎంత వస్తుంది? a1 ఇంటూ b2 అంటే దిస్ వన్, a1 ఇంటూ b2. సో a ఇంటూ 2c, సో 2ac మైనస్ a2 ఇంటూ b1 అంటే దిస్ వన్, సో a ఇంటూ 2b అంటే 2ab బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ b1 ఇంటూ c2, b1 ఇంటూ c2 అంటే ఎక్కడ ఉంది? దిస్ వన్. ఓకే, 2b ఇంటూ b 2b స్క్వేర్ మైనస్ b2 ఇంటూ c1 2c ఇంటూ c 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a1 ఇంటూ c2, a1 ఇంటూ c2 అంటే దిస్ వన్, a1 ఇంటూ c2 a ఇంటూ b ab మైనస్ a2 ఇంటూ c1 దిస్ వన్ a ఇంటూ c ac హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. సో మీరు ఇవన్నీ చూసి భయపడకండి. యా, సో వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్ చేద్దాం. యా, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఐ కెన్ టేక్ అవుట్ 2a కామన్, దట్ విల్ బీ c మైనస్ b, అండ్ ఇక్కడ నేను 2 కామన్ తీస్తా, దట్ విల్ బీ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను బ్రాకెట్ లోపల ఐ కెన్ టేక్ అవుట్ a కామన్, దట్ విల్ బీ b మైనస్ c అండ్ హోల్ స్క్వేర్, రైట్? సో నౌ ఇప్పుడు ఈ c మైనస్ bలోంచి ఐ టేక్ అవుట్ మైనస్ కామన్, సో దట్ విల్ బీ మైనస్ 2a ఇంటూ b మైనస్ c ఇంటూ 2 ఇంటూ దిస్ ఇస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ దిస్ యాజ్ a స్క్వేర్ ఇంటూ b మైనస్ c హోల్ స్క్వేర్. గాట్ ఇట్? రైట్. సో నౌ చూడండి, సో దిస్ ఇస్ మైనస్ 2a ఇంటూ b మైనస్ c ఇంటూ 2 ఇంటూ, ఇప్పుడు b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ని ఏం రాయొచ్చు? b మైనస్ c ఇంటూ b ప్లస్ c రాయొచ్చు కదా, రైట్? ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ b మైనస్ c హోల్ స్క్వేర్. గాట్ ఇట్? నౌ సో బీ కేర్ఫుల్. సో ఇక్కడ b మైనస్ c మల్టిప్లై చేసుకోండి, ఏమొస్తుంది బేటా? మైనస్ 2a ఇంటూ b మైనస్ c హోల్ స్క్వేర్ ఇంటూ, ఇక్కడ 2 ఉంది అది మర్చిపోకండి, అది రాసుకోండి, అండ్ ఇక్కడ b ప్లస్ c మిగిలింది అది రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ b మైనస్ c హోల్ స్క్వేర్. నౌ both sides b minus c whole square, b minus c whole square cancel. So this will be minus 2a into 2 into b plus c is equal to a square into 1. Okay na? So 2 into 2 is 4. So minus 4a into b plus c is equal to a square. So ఇక్కడ ఏని ఇటు పంపించండి, ఐ మీన్ డివిజన్ అవుతుంది. సో రైట్ సైడ్కి వెళ్తే, సో మైనస్ 4 ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a square divided by a. So ఇక్కడ a and square is going to get cancelled. So left hand side you have minus 4b minus 4c is equal to a. So ఈ left hand side ఉన్నది మొత్తం right hand side కి షిఫ్ట్ చేస్తే you'll get 0 is equal to a plus 4b plus 4c. సో దాన్ని ఆర్డర్లో రాసుకుందాం, a plus 4b plus 4c is equal to 0. ఇదే వాడు మనల్ని ప్రూవ్ చేయమన్నది, హెన్స్ ప్రూవ్డ్. కావాలంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూపిస్తా. Yeah, show that a plus 4b plus 4c is equal to 0. a plus 4b plus 4c is equal to 0, right? Okay, so the next question is, suppose the quadratic equations ax square plus bx plus c equal to 0 and bx square plus cx plus a is equal to 0 have a common root, then show that a cube plus b cube plus c cube is equal to 3abc. Okay, so malli same routine stuff. So చేద్దాం. First we'll write the equations as usual. Given equations are, so first equation ఏంటి? ax square plus bx plus c equal to 0. ఒక్క నిమిషం.
bx plus c is equal to 0. And second equation ఏంటి, bx square plus cx plus a is equal to 0. So we'll compare with ఈ టూ ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ విత్ a1 x square plus b1 x plus c1 is equal to 0 and a2 x square plus b2 x plus c2 is equal to 0. సో కంపేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం వాల్యూస్ రాసుకోవాలి. రాద్దాం చలో. సో a1 ఏమవుతుంది a, b1 ఏమవుతుంది b, c1 ఏమవుతుంది c, a2 will be b, b2 will be c, c2 will be a. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి ఈ రెండు ఈక్వేషన్స్కి ఏముందన్నాడు, ఒక కామన్ రూట్ ఉంది. సో మళ్ళీ ఏం చేయాలి, కండిషన్ ఫర్ కామన్ రూట్ రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కామన్ రూట్, a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1 is equal to a1 c2 minus a2 c1 whole square. Okay, right. So we'll substitute the values. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. a1 b2 అంటే ఏంటి, ఇది ఇంటూ ఇది అంటే ac మైనస్ a2 b1 అంటే ఇది b ఇంటూ b స్క్వేర్ ఇంటూ నౌ b1 c2 అంటే ఎక్కడ ఉంది, దిస్ వన్ a ఇంటూ b మైనస్ b2 c1 c ఇంటూ c స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం కావాలి మనకి, a1 c2 ఇస్ హియర్ a ఇంటూ a స్క్వేర్ మైనస్ a2 c1 అంటే b ఇంటూ c bc హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్లో మల్టిప్లై చేసేసుకుందాం, రైట్ సైడ్లో సింప్లిఫై చేద్దాం. ఇక్కడ కామన్ తీయడానికి అవన్నీ ఏం లేవు, మనకి పాసిబిలిటీస్ ఏం లేవు. సో వి జస్ట్ హ్యావ్ టు సింప్లిఫై. సో ఏసీ ఇంటూ ఏబి ఏ స్క్వేర్ బీసీ మైనస్ ఏసీ క్యూబ్ మైనస్ ఏబి ఇంటూ బీ స్క్వేర్ ఇస్ ఏబీ క్యూబ్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఇప్పుడు విల్ డూ వన్ థింగ్, ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది మొత్తం లెఫ్ట్కి షిఫ్ట్ చేద్దాం. ఓకే, సో ఏ స్క్వేర్ బీసీ మైనస్ ఏసీ క్యూబ్ మైనస్ ఏబీ క్యూబ్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ పవర్ 4 మైనస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. ఇప్పుడు ఇది క్యాన్సిల్, బీ స్క్వేర్ సి స్క్వేర్ ఇది క్యాన్సిల్ నౌ. అండ్ ఇక్కడ యూ కెన్ అబ్జర్వ్ a square bc 2a square bc that is nothing but 3a square bc and remaining terms ఏమున్నాయి మైనస్ ac క్యూబ్ మైనస్ ab క్యూబ్ మైనస్ a పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఏం కామన్ తీయచ్చు, ఏ వాల్యూ కామన్ తీయచ్చు. ఏ వాల్యూ కామన్ తీస్తే 3abc మైనస్ c క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఏ వాల్యూ రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. So you are left with 3abc minus c cube minus b cube minus a cube is equal to 0. ఇప్పుడు 3abc లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకొని మిగతా అన్ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేయండి. దట్ విల్ బి ప్లస్ a cube ప్లస్ b cube ప్లస్ c cube. So this is what he has asked us to prove. Okay, hence proved. రైట్. సో కావాలంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకోండి. షో దట్ a cube plus b cube plus c cube is equal to 3abc. So we got a cube plus b cube plus c cube equal to 3abc. Okay, right. Okay, so the 13th question is given. So question ఏంటంటే if x square plus 4ax plus 3 is equal to 0 and 2x square plus 3ax minus 9 is equal to 0 have a common root, then find the values of a and the common roots. Okay na? Okay, so mali similar question, right? So first given equations we'll write. So given equations are, so first equation ఏంటి x square plus 4ax plus 3 is equal to 0 and what is the second equation, 2x square plus 3ax minus 9 is equal to 0. Okay, so మళ్ళీ ఏం చేయాలి,
కంపేర్ విత్ సో ఫస్ట్ ఈక్వేషన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం, a1x² ప్లస్ b1x ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ని దేంతో కంపేర్ చేస్తాం, a2x² ప్లస్ b2x ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు మనం కంపేర్ చేసిన తర్వాత వాల్యూస్ రాసుకోవాలి. చలో, సో విల్ రైట్ a1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b1 ఎంత, b1 is 4a and c1 is equal to 3. a2 value is 2, b2 value is 3a and c2 value is -9. నెక్స్ట్ ఏం చేయాలి, కామన్ రూట్స్ కండిషన్ కావాలి మనకి. ఓకే, సో కామన్ రూట్స్ కండిషన్. సో వాట్ ఈస్ ద కండిషన్, a1 b2 minus a2 b1 into b1 c2 minus b2 c1 is equal to a1 c2 minus a2 c1 whole square. ఓకేనా. చలో, సో ఇప్పుడు a1 b2 అంటే ఏంటి, a1 b2 అంటే దిస్ వన్. సో 1 into 3a that is nothing but 3a minus a2 b1 అంటే 2 into 4a that is nothing but 8a into b1 c2 అంటే ఎక్కడ వస్తుంది, దిస్ వన్, 4a into -9 minus 36a minus b2 into c1, so this one, so 3a into 3, so this is 9a is equal to, next a1 c2 అంటే this one, so a1 c2 అంటే 1 into -9 minus a2 c1 2 into 3, 2 3s are 6 whole square. ఓకే, రైట్. సో ఇప్పుడు 3a minus 8a ఏమవుతుంది, -5a ఇంటూ -36 -9 is -45a is equal to -9 -6 is -15 whole square. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5a ఇంటూ 45a is equal to -15 square is 225. ఓకే, నెక్స్ట్ దిస్ is 5 into 45 ఎంత వస్తుంది, దిస్ is also 225. a into a is a square is equal to 225. సో ఇప్పుడు ఈ 225ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే దట్ విల్ బి డివైడెడ్. సో 225 డివైడెడ్ బై 225 దట్ విల్ బి నథింగ్ బట్ 1. సో a square is equal to 1. సో a is equal to +or-1. సో 2 వాల్యూస్ వచ్చాయి మనకి. ఓకేనా. సో ఇప్పుడు a వాల్యూస్ +or-1 వచ్చినాయి. ఓకే, సో ఇంకా క్వశ్చన్ అయిపోలేదు, ఎందుకంటే క్వశ్చన్లో చూడండి ఒకసారి. సో వాడు ఏమన్నాడు, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ a అన్నాడు, అది మనం చేసేసినాం. అండ్ ద కామన్ రూట్స్ అన్నాడు. ఓకే, సో అవి కూడా మనం ఫైండ్ చేయాలి. రైట్, సో విల్ డూ దట్. ఫైండింగ్ ద కామన్ రూట్స్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ఈక్వేషన్స్ ఏంటో రాసుకుందాం. ఓకే, సో ఒక ఈక్వేషన్ ఏంటి, x² plus 4ax plus 3 is equal to 0. And what is the other equation, 2x² plus 3ax minus 9 is equal to 0. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిటికి ఒక కామన్ రూట్ ఉంది. ఆ కామన్ రూట్ని నేను ఏమనుకుంటా అంటే లెట్ ఆల్ఫా బీ ద కామన్ రూట్ అనుకుంటా. ఓకేనా, రైట్. సో అదేంటో నాకు తెలియదు. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఆల్ఫా ఇస్ ద కామన్ రూట్. సో ఇప్పుడు ఆల్ఫా రూట్ అయినప్పుడు రెండు ఈక్వేషన్స్లో నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ α² ప్లస్ 4a ఆల్ఫా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2α² ప్లస్ 3a ఆల్ఫా మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి సింప్లిఫై చేసుకుందాం. సో ఫస్ట్ అంటే ఎలిమినేషన్ మెథడ్. సో ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని మల్టిప్లై విత్ 2. ఓకే, సో అప్పుడు ఇది ఏమొస్తుంది, 2α² ప్లస్ 8a ఆల్ఫా ప్లస్ 3 2s are 6 is equal to 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్, 2α² ప్లస్ దిస్ వన్ 3a ఆల్ఫా మైనస్ 9 is equal to 0. ఇప్పుడు ఏం చేయండి అంటే సబ్ట్రాక్ట్ ది ఈక్వేషన్స్. ఓకే, సో 2α² ప్లస్ 8a ఆల్ఫా ప్లస్ 6 మైనస్ 2α² ప్లస్ 3a ఆల్ఫా మైనస్ 9 is equal to 0. నెక్స్ట్ 2α²
plus 8a alpha plus 6 minus 2 alpha square plus into minus minus 3a alpha minus into minus plus 9 is equal to 0. ఇప్పుడు 2 alpha square and 2 alpha square is going to get cancelled. So 8a alpha minus 3a alpha, that will be 5a alpha. Next 6 plus 9, that is going to be 15 is equal to 0. Next 5a alpha is equal to 15 into పంపిస్తే minus 15. Next alpha is equal to minus 15 by 5a. So 5 1s are 5 3s are. So alpha is equal to minus 3 by a. సో ఇది వచ్చింది మనకి. ఇప్పుడు మన దగ్గర ఏ వాల్యూస్ ఏమున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంది. ఇప్పుడు ఏ వాల్యూ 1 ఒకసారి పెట్టుకోండి అండ్ ఏ వాల్యూ మైనస్ 1 ఒకసారి పెట్టుకోండి, అప్పుడు ఆల్ఫా వాల్యూస్ వస్తాయి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు minus 3 by 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు minus 3 by minus 1. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు minus 3, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఈక్వల్ టు 3. సో అప్పుడు ఏం రాస్తాం, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 ఆర్ ది కామన్ రూట్స్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.